Happy welcome to Anand Academy of Education. Our running topic is binomial theorem, class number 13. 1 plus x whole power n. Here index is, power is n. The expansion is c0 plus c1x plus c2x square plus c3x cube plus and so on plus cr x to the power of r plus and so on plus cn x power n. 1 plus x whole power n equals c0 plus c1x plus c2x square plus c3x cube plus and so on plus cr x power r plus and so on plus cn x power n. C0 means NC0, NC1, NC2, NC3, NCR and so on NCN. This is equal to NC0. The value of NC0 or this is T1, term number 1. This is T2, term number 3. This is T3, term number 3. T4 and so on. This is R plus 1th term, general term, TR plus 1. This is N plus 1th term. Here R plus 1th term is called general term, TR plus 1 equal to NCR x power R. Again this is, we can write NC0 1 plus NC1 NX plus NC2 x square plus NC3 x cube plus and so on plus NCR x to the power of R plus and so on plus x power n. T R plus 1th term. Let it be equation number 1. ఇక్కడ n అనేది పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అనేప్పుడు మాత్రమే ఈ ఎక్స్పాన్షన్ ఉంటుంది. whenever n is positive integral index, n అనేది ధన పూర్ణాంకం అయినప్పుడు మాత్రమే 1 plus x whole power n equal to 1 plus nx plus nc2x square plus nc3x cube plus and so on plus ncr x power r plus and so on plus x power n అవుతుంది. ఇక్కడ r plus టర్మ్ అంటే జనరల్ టర్మ్ tr plus 1 equal to ncr x to the power of r. n అనేది ధన పూర్ణాంకము పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అయినప్పుడు మాత్రమే ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ అంటే ఒక అర్థం ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది. వెనెవర్ n ఈజ్ నెగిటివ్ ఇంటిజర్ ఆర్ రేషనల్ ఫ్రాక్షన్, దెన్ ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ హ్యాస్ నో మీనింగ్. ఇక్కడ n అనేది రుణపూర్ణాంకమైన ఒక భిన్నమైన కానీ ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ అంటే అర్థం లేదు. ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ అంటే అర్థం లేదు. ఎప్పుడు n అనేది ఇక్కడ పవర్ అనేది ఇండెక్స్ అనేది నెగిటివ్ నంబర్, నెగిటివ్ ఇంటిజర్, రుణపూర్ణాంకం కానీ ఏదో ఒక భిన్నం కానీ అయినప్పుడు ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ అంటే అర్థం అనేది ఉండదు. ఎప్పుడు n అనేది ధనపూర్ణాంకం అయినప్పుడు మాత్రమే ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ అంటే ఇది జనరల్ టర్మ్ అవుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. n అనేది ధనపూర్ణాంకం అయినప్పుడు ఇందులో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? n+1 టర్మ్స్ వస్తాయి. n+1 టర్మ్స్ అంటే అక్కడ టర్మ్స్ లిమిటెడ్గా ఉంటాయి. పవర్ ఎంత అయితే ఉంటుందో పవర్ కంటే ఒక టర్మ్ ఎక్కువగా వస్తుంది. ఇన్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ 1 plus x whole power n we will get n+1 terms. దట్ ఈస్ ఫైనైట్ సిరీస్. n అనేది నెగిటివ్ నెంబర్ అయినా, నెగిటివ్ ఇంటిజర్ అయినా, రేషనల్ ఫ్రాక్షన్ అయినా, ఒక భిన్నమైన ఒక అకర్ణీయ కాంగ్రెస్ భిన్నమైనా కానీ అప్పుడు అది n+1 టర్మ్స్ కాదు, అది ఒక ఇన్ఫినిట్ సిరీస్ అవుతుంది. n అనేది నెగిటివ్ ఇంటిజర్ ఆర్ రేషనల్ ఫ్రాక్షన్ అయితే 1 plus x whole power n ఈజ్ ఏ ఇన్ఫినిట్ సిరీస్.
అప్పుడు ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ అనే దానికి అర్థం ఉండదు. అప్పుడు ఎలా ఉంటుంది? ఇఫ్ ఎన్ ఈజ్ హియర్ ఎన్ ఈక్వల్ టు పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్, if n equal to negative integer or rational fraction, then the expansion is 1 plus x whole power n equal to 1 plus nx plus nc2 x square plus nc3 x cube plus and so on plus ncr x power r plus and so on and so on infinitive and so on infinity వరకు వెళ్ళిపోతూ ఉంటాయి టర్మ్స్ అన్ని కూడా. దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ nx ప్లస్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ n into n minus 1 into n minus 2 by 3 factorial into x cube plus and so on plus ncr n into n minus 1 into n minus 2 into and so on n minus r plus 1 by r plus 1 by r factorial into x power r plus and so on. Equation number 2. n అనేది నెగిటివ్ ఇంటిజర్ లేదా రేషనల్ ఫ్రాక్షన్ అయినప్పుడు ఈ 1 ప్లస్ ఎక్స్ పవర్ n అనేది ఇన్ఫినిటీ సిరీస్ అవుతుంది. దెన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్సీ2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్సీ3 ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్. That equal to 1 plus nx plus nc2 n into n minus 1 by 2 factor into x square plus n into n minus 1 into n minus 2 by 3 factor into x cube plus and so on ncr n into n minus 1 into n minus 2 into and so on n minus r plus 1 by r factorial into x power r. It is a infinitive series. ఇక్కడ మనం బైనామియల్ థియరం ఫర్ ఎనీ రేషనల్ ఇండెక్స్ ఎక్సెప్ట్ 0 అంటే n ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ 2 కండిషన్స్లో కూడా n ఈజ్ నాట్ ఈక్వల్ 0 అయినప్పుడు మనం ఈ 2 ఎక్స్పాన్షన్స్ కూడా n అనేది ధనపూర్ణకం అయితేనేమో ఒకటో ఈక్వేషను, n అనేది నెగిటివ్ ఇంటిజర్ కానీ లేదా ఒక భిన్నంగానైతే రెండో ఈక్వేషన్ అవుతుంది. n అనేది ధనపూర్ణకం అయినప్పుడు అందులో టర్మ్స్ లిమిటెడ్గా ఉంటాయి, n ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. n అనేది రుణపూర్ణాంకం కానీ ఒక భిన్నంగానే అయితే అది ఒక ఇన్ఫినిటీ సిరీస్ అవుతుంది. ఈ ఎక్స్పాన్షన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో మనం 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఈ ఎక్స్పాన్షన్ తీసుకున్నప్పుడు n ఈక్వల్ టు -1 -2 అయినప్పుడు వాల్యూస్ ఎలా ఉంటాయి, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n ఈ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.